రైట్. ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభం కానుంది. పూర్తి సమాచారాన్ని అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. దేవి, ఇంకొక గంటలో ప్రధాని మోదీ రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ థింసా నృత్యానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ప్రధాని వచ్చిన తర్వాత ఈ థింసా నృత్య ప్రదర్శన ఉంటుందా, ముందు నుంచే ఈ ప్రదర్శన మొదలవుతుందా? అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వద్ద ఏంటి పరిస్థితి? రైట్ శ్రీదేవి, ఇక్కడ చూసుకుంటే ప్రధాని సభకు అన్ని ఏర్పాట్లు అయితే ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం జనాభా ఉదయం 6 గంటల నుంచి కూడా సభా ప్రాంగణం దగ్గరికి వస్తూనే ఉన్నారు. అసలు ఎటువంటి ఆంక్షలు నడుమ అయితే ప్రధాని పర్యటన సాగనుంది. 10:50 నిమిషాలకైతే ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇదే ఉత్తరాంధ్ర ప్రజల కళ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. దీంతో అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా తండోపతండాలుగా జనాలు వస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులు మంత్రులు చెప్పిన విధంగానే 3 లక్షల మంది జన సమీకరణ నిజంగానే జరిగిందా అన్నట్టు జనాభా వస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా తండోపతండాలుగా, ఎక్కడ చూసినా పార్టీ జెండాలు, కూటమి ప్రభుత్వ జెండాలు ఎయిర్పోర్ట్ రోడ్డు పొడుగునా కూడా ఎగురుతూనే ఉన్నాయి. ఇలా ఈ విధంగా ప్రధాని అయితే 10:50 నిమిషాలకైతే ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. దీంతో ప్రధాని సభ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే గవర్నరు, అదేవిధంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఉన్నారు. అందరు మంత్రులు కూడా వచ్చి ఉన్నారు. చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు, దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పారు. అదేవిధంగా ఒక పండగ వాతావరణం వచ్చే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అనేది ఘనంగా జరుగుతుంది. విద్యుత్ దీప కాంతులతో ఉత్తరాంధ్ర అంతా కూడా వెదజల్లుతూనే ఉన్నారు. అదేవిధంగా వారం రోజులుగా కూడా ప్రతి ఒక్క పిల్లలకు కావచ్చు వ్యాసరచన పోటీలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అద్దం పట్టేలా పోటీలు నిర్వహిస్తూ వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఎంతో సందడిగా కూడా ఈ ప్రారంభోత్సవం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడికక్కడ భోజన ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. 7,000 మంది బందోబస్తు నడుమ డీసీపీ హరీష్ గుప్తా నేతృత్వంలో బందోబస్తు నడుమ అయితే ఈ పర్యటన సాగనుందనే చెప్పుకోవచ్చు శ్రీదేవి. రైట్ దేవి, థ్యాంక్ యూ.